ఈ మారుతున్న కాలం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడము ఎంతో అవసరము. అంటే దిగజారిపోకుండా ఉండేదానికి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మీ యొక్క కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉండాలి. శ్రీ అమ్మా భగవానులతో ఎంతగా మీరు అనుసంధానం అవుతూ ఉంటారో, వారి యొక్క సేవలో, ధర్మంలో జరిగే అన్ని కార్యక్రమాల్లోని కొనసాగుతూ ఉంటారో, అంతగా మీరు మీ పట్ల మీకు ఎరుక కలుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దైవానుగ్రహంతో పాటు మీ యొక్క కృషి కూడా ఎంతో అవసరము. ధర్మంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి. సత్సంగులు అవ్వచ్చు, శ్రీ భగవాన్ యొక్క ముక్తి మోక్ష దర్శనాలు అవ్వచ్చు, ప్రక్రియలు అవ్వచ్చు, పౌర్ణమి దీక్షలు అవ్వచ్చు, వారం వారం ఆలయంలో జరిగే వరైజ్ఞాలు కానీ, ఆనంద సోమ దీక్షలు కానీ పాల్గొంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మిమ్మల్ని అనుక్షణము మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న ఈ కాలమాన పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సతిలోక పుణ్యక్షేత్రంలో మీరు ఎప్పుడైనా వచ్చి సేవ చేయొచ్చు. ఈ రక్షణని నిరంతరము పొందుతూ ఉండొచ్చు. వారం రోజుల పాటు మినిమం మీరు సేవ చేయాల్సి ఉంటుంది. మీరు మీ పేర్లను మీ ఏరియా ఇన్ఛార్జెస్కి ఇచ్చి సతిలోకంలో వెళ్ళి సేవ చేస్తూ ఉండండి. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ల యొక్క అపార కరుణ, రక్షణ మీకు లభిస్తూ ఉంటుంది.